నంద్యాల పట్టణంలోని ప్రియాంక నగర్లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెచ్చిపోయారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టడంతో ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఈ ఘటనలో 5 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల తీవ్రతతో పక్కనే ఉన్న నివాస గృహాలకు కూడా సెగ తగిలి స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే అప్రమత్తమైన స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమయానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న వారి ప్రాణాపాయం త్రుటిలో తప్పింది. అయితే రాత్రి సమయంలో వాహనాలకు పెట్రోల్ దొంగతనం చేస్తూ ఉంటారు. అయితే ఒకవేళ దొంగలు పెట్రోల్ తీసేటప్పుడు ఏమైనా సంఘటన చోటు చేసుకుంటుందో అంటూ అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే అటువైపు కనీసం ఎవరు కూడా సీసీ కెమెరాలు పెట్టకపోవడం చాలా దారుణమైన చర్య అని పోలీసు అధికారులు ఎన్నోసార్లు అవగాహన కల్పించినా ప్రజల్లో మాత్రం అవగాహన రావటం లేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిప్పు పెట్టిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నారు. పెట్రోల్ ఉంది కదా, పెట్రోల్ మీద అది ఇంకా ప్రైస్ ఎక్కువ అవుతుంది. అదే ఒకటి అప్పుడు మంటలు వేసాయి సార్, అందరు లేచి ఆపుతాను. అప్పుడు మేము కూడా లేచి వచ్చి చూస్తే అంత తగలబడిపోతాం. షార్ట్ సర్క్యూట్ లేదు, ప్లస్ ఎలక్ట్రికల్ వెహికల్ లేదు. ఏ పనులు ఉన్నాయి? ఒకటి స్పెండర్ ప్లేస్ ఉన్నాను, ఇంకోటి చైన్, ఇంకోటి ఎక్సెల్, ఒకటి స్కూట్, ఇంకొకటి ప్యాసింగ్. అంటే ఎవరైనా అంటించినారా లేదంటే ఎట్లా? అదే అర్థం కావడం లేదు. ఏమైనా షాక్ సర్క్యూట్ కానీ అట్లాంటి ఏం జరగలేదు. అంత మంటలు ఉన్నాయి, కరెంట్ ఉంది, మొత్తం ఉంది. ఎవరో కావాలని చేశారు. మీ పేరు? అవును. మీ పేరు పేరు అభిప్. ఏం జరిగింది? ఏమో నా రాత్రి 1 గంటప్పుడు 1:10 మా ఇంటి ముందర వాళ్ళు వచ్చి పొగాలు తగినది పిలిచినారు. వచ్చి చూసే లోపల బండ్లు అనుకుంటున్నాయి. ఒకటి 20 మొత్తం 1:20 కల్లా మంటలు ఆడుతున్నాము. ఏం జరిగింది ఎవరి మీద అనుమానం కానీ ఏమన్నట్లుంది? మీద అనుమానం లేదు, ఏదో వాంటెడ్గా చేసినట్టు ఉంది, కానీ ఎవరి మీద అయితే అనుమానం సీసీ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేదన్నా, ఇస్తాను మొత్తం సీసీ కెమెరాలు లేదు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.